హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన SSMB 29 మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకునే ముందు మీరు మన ప్రీవియస్ వీడియో మహేష్ బాబు గారికి సంబంధించిన వీడియో అయితే చేశాను. సో అది ఇంకా చూడనట్లయితే ఒకసారి చూసేయండి. మన ఛానల్లో అయితే మీకు వీడియో అయితే కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ సినిమాలో మనకు తెలిసిన అప్డేట్స్ అయితే అక్కడ కొన్ని కవర్ చేశాను. తర్వాత వచ్చిన వీడియోస్లో కూడా ఏవైతే ఇప్పుడు చేస్తున్నా తర్వాత వచ్చినా కానీ ఏవైనా మహేష్ బాబుకి సంబంధించిన SSMB 29 సంబంధించిన ఏవైనా అప్డేట్స్ వస్తే ఇలాగే తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మనకి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అయితే వస్తే అక్కడి నుంచి అయితే ప్రతి అప్డేట్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం, ఇంకా లేట్ చేయకుండా. సో మెయిన్ విషయం ఏంటంటే, మన SSMB 29 సినిమా సంబంధించిన ఏవైతే నిన్న బాగా వైరల్ కానీ ట్రెండింగ్లో కానీ వెళ్ళినాయి కదా, నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ట్విట్టర్లో అంటే Xలో వాళ్ళైతే ట్వీట్స్ వేసుకుంటాం కానీ మహేష్ బాబు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మహేష్ బాబు గారి దగ్గరే ఎండ్ అవ్వటం అయితే జరిగింది. సో ఈ మధ్యలో ఫుల్ కాన్వర్జేషన్లో మనకి వన్ బై వన్ మనకి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి స్క్రిప్ట్ పరంగా జరిగిందా లేదనుకుంటే అనుకోకుండా వాళ్ళు అంటే ప్లాన్ చేసుకుంటారు అనుకోండి, కానీ ఏ విధంగా ఇవ్వాలనుకున్నారో అది ఏదైతే అప్డేట్స్ అనేవి ఎలా ఇచ్చారంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఫన్నీగా మనకి ఇచ్చారనుకోండి. అంటే ట్విట్టర్ యువత అనేది మనకు తెలిసిందే, అది వాళ్ళకు కూడా తెలిసినట్టు ఉంది. సో అన్ని విధాలుగా ఏంటంటే అందరికీ నచ్చే విధంగా ట్విట్టర్లోనే అందరికీ యువత అందరికీ నచ్చే విధంగా అక్కడ ట్వీట్స్ అయితే విపరీతంగా వైరల్ అయినాయి. విపరీతంగా ఫన్నీ మూమెంట్స్ కానీ చాలా బాగా అయితే జనరేట్ అయినాయి. మొత్తం ఫిలిం ఫ్యాన్స్ అందరూ కూడా ఈ SSMB 29 మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా రాజమౌళి గారి ఫ్యాన్స్ అయినా మొత్తం సినిమా లవర్స్ అయినా అందరికీ ఈ ట్వీట్స్ అయితే చాలా బాగా నచ్చి, దాంతోపాటు మనకైతే కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ట్విట్టర్ యువత ఎస్పెషల్గా వాళ్ళకైతే ఫుల్గా పండగ అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం డిస్కస్ అయితే చేసుకోవద్దు, చాలామంది చూస్తుంటారు ఆ ట్వీట్స్ ఏమేమి ఉన్నాయో అందరికీ తెలుసు. అయితే అందులో మనకి కొన్ని లీడ్స్ అయితే ఇస్తారు కదా, అందులో మనం ఆ లీడ్స్ ఏంటో చూద్దాం, ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అందులో మెయిన్గా ఈ ట్విట్టర్ హడావిడిలో ఈ ట్విట్టర్ ఏదైతే ట్వీట్స్ హంగామా ఏదైతే ఉందో అందులో మనకి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి బేసికల్గా మనకి SS రాజమౌళి గారు మనకి ఎప్పటి నుంచో తెలుసు ఆయన మహాభారతం సినిమా అయితే చేయబోతున్నారు, అదే ఆయన చివరి సినిమా అవ్వబోతున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. బట్ రాజమౌళి గారు ఎప్పుడు అదే ఆలోచనతో ఉండకుండా అన్ని సినిమాలు కూడా చేస్తూనే అందరి హీరోస్తో సినిమాలు చేస్తూనే మహాభారతం గురించి కూడా మనకైతే తెలుస్తుంది. కానీ మహేష్ బాబు గారు చెప్పడం వల్ల దానికి బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, డెఫినెట్గా రాజమౌళి గారి మైండ్లో మహాభారతం సినిమా చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా చేస్తారు. అది సినిమా అనేది అందరు హీరోలు అయితే అందులో ఉండబోతున్నారు అనేది కన్ఫర్మ్, ఇందులో డౌటే లేదు. అందరు ఫ్యాన్స్ ఇంకా మన ఎస్పెషల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది చాలా గర్వపడే సినిమా అయితే రాబోతుంది. మహాభారతం సిరీస్లో మహాభారతం ఏవైతే అద్భుతమైన పాత్రలు కానీ అద్భుతమైన సినిమా కానీ ఏవైతే మనకి ఏ విధంగా చేస్తారో రాజమౌళి గారి విజన్ అనేది మనకు తెలీదు. బట్ ప్రతి ఒక్క హీరోని పట్టుకుంటారు, ప్రతి ఆర్టిస్ట్ని పట్టుకుంటారు, ప్రతి టెక్నీషియన్ తీసుకొస్తారు. మహాభారతం అనేది నెవర్ బిఫోర్గా రాజమౌళి గారు అయితే తీయబోతున్నారు, అందులో డౌటే లేదు. ఇంకా రెండో అప్డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే, మహేష్ బాబు కన్ఫర్మ్ చేసినట్టే రాజమౌళి గారి మనసులో మైండ్లో మహాభారతం అయితే చేయబోతున్నారు. ఓకే, ఇంక రెండో అప్డేట్ వచ్చేసరికి బేసికల్గా మన మహేష్ బాబు గారి యొక్క ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం వెంటనే రిలీజ్ చేయరు, మేబీ లాస్ట్లో అయితే కొంచెం డిలే చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఫస్ట్గా మనకి మిగతా వాళ్ళ యొక్క సంబంధించిన ఫస్ట్ లుక్స్ అయితే రివీల్ చేసిన తర్వాత లాస్ట్లో మన మహేష్ బాబు గారిది అయితే రివీల్ చేయబోతున్నారు ఫస్ట్ లుక్ అనేది. అది రిలీజ్ అయిన మరుక్షణమే మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మొత్తం అక్రాస్ మన తెలుగు రాష్ట్రాలే కాదు, మిగతా రాష్ట్రాలే కాదు, హిందీ రాష్ట్రమే కాదు, మొత్తం నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన వైపే ఆ రోజు మొత్తం కూడా నవంబర్ 16వ తారీఖున తెలిసిందే కదా, ఆ రోజు ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ వైపుకే టాలీవుడ్ ఇండస్ట్రీ వైపే చూస్తారు. ఎందుకంటే ఇది
ది బిగ్గెస్ట్ సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా రాజమౌళి గారు అయితే తీయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువైపే చూడబోతున్నారు. సో అందుకే మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ అనేది వాళ్ళు ట్వీట్లో చాలా సరదాగా ఫన్నీగా ఏదో అలా అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా కానీ ఇందులో మనకు తెలిసేది ఏంటంటే అది ఖచ్చితంగా లాస్ట్లో అయితే రివీల్ చేస్తారు మహేష్ బాబు గారిది. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఒక స్ట్రాటజీ పరంగానే వస్తారు, ఒక ప్లానింగ్ పరంగానే వస్తారు. దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు గారి లుక్ అనేది, ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేస్తే అంత ఈవెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా చూడరు, అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు. మహేష్ బాబు గారి యొక్క అంటే మన ప్రీలీజ్ ఈవెంట్స్లో స్పీచ్లు అయినా సరే లాస్ట్లోనే మనకి ఏ హీరోస్ అయినా స్పీచెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ పోస్టర్ విషయంలో కూడా ఏదో బిగ్ ఈవెంట్లు చేస్తున్నారు కాబట్టి ఈ పోస్టర్ విషయంలో కూడా లాస్ట్లోనే రివీల్ చేసే అవకాశం ఉంది, లాస్ట్లోనే చెప్పే అవకాశం అయితే ఉంది. సో ఇది ఒక మేజర్ లీడ్ అయితే ఇచ్చారు మనకి. మూడో అప్డేట్ వచ్చేసరికి యాక్టర్ రివీల్. ఏదైతే మనకి బేసికల్గా రూమర్స్ కానీ లేదనుకుంటే ఎయిర్పోర్ట్స్లో చూడటం కానీ లేదనుకుంటే బయట ఆర్టికల్స్లో చదవటం కానీ ప్రతి చోట ఎక్కడో చోట మనం యాక్టర్స్ ఎవరైతే ప్రియాంక చోప్రా గారు కానీ పృథ్వీరాజ్ సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి కనిపిస్తున్నారు, మనకి సినిమాలో ఉన్నట్టుగా మనకి ఏవైతే లీక్కి సంబంధించిన వాటిల్లో కూడా వాళ్ళ ఇమేజెస్ అయితే ఉన్నాయి. ప్రియాంక చోప్రా గారిది లేదనుకోండి, పృథ్వీరాజ్ సుకుమార్ గారిది ఉందని మనకి ఏదో ఒక వచ్చింది కదా, అది అందరూ చూసుంటారు. మ్యాక్సిమం చూడబోతే మంచిది, అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. బట్ ఏంటంటే ఇన్ని చూసుకున్నా కానీ అఫీషియల్గా మనకి తెలియాలి కదా, అది కాస్త ఇప్పుడు రివీల్ అయింది. ఇందులో ఫీమేల్ లీడ్గా మహేష్ బాబు గారికి పేరప్గా మనకి హీరోయిన్గా, హీరో పక్కన హీరోయిన్గా బేసికల్గా ఉంది మన ప్రియాంక చోప్రా గారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం రూమర్గానే చూసాం, గాసిప్గానే చూసాం, అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసినట్టే ఈ ట్విట్టర్ ద్వారా. సో తర్వాత విలన్గా వచ్చేసరికి పృథ్వీరాజ్ సుకుమారన్ ఈయన అయితే ఉండబోతున్నారు. సలార్లో ఏ విధంగా ఆయన చేసి ఫెంటాస్టిక్గా ఆయన రోల్ అనేది పండించారో, అండ్ ఈ ఫినామినల్ యాక్టర్ అయినా. సో అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఆయన పెట్టుకుంటాం అనేది ఒక ఎసెన్స్ అనుకోండి, ఒక ఫ్లేవర్ అయితే యాడ్ చేసినట్టు మనకి. విలన్ రోల్లో ఆయన ఫేస్ వాల్యూ అనేది చాలా బాగా అయితే సలార్లో ఎలా చూపించారో ఈ సినిమాలో కూడా అదే విధంగా చూపించబోతున్నారు. సో పృథ్వీరాజ్ గారికి కూడా ఇంకా ఆయన నెక్స్ట్ లెవెల్లో అయితే ఎలివేట్ అవ్వబోతున్నారు. సో ఆయన విలన్ అని చెప్పేసి ఆయన్ని చాలా బాగా కన్ఫర్మ్ చేసినట్టుగా ఈ ట్వీట్స్ ద్వారా తెలిసిపోయింది. సో ఇక్కడ వరకు మనకి ట్విట్టర్లో ఉన్న అప్డేట్స్ అయితే మనం కనిపెట్టాం. సో ఇది పక్కన పెడితే ఒక హడావిడి అయిపోయింది కదా. తర్వాత చూసుకున్న అప్డేట్ ఏంటంటే November 16th ఈవెంట్ అప్డేట్ అయితే ఉంది అని కన్ఫర్మ్ అయితే చేసేసారు. ఆల్మోస్ట్ ప్రతి ఆర్టికల్లో కూడా ప్రతి న్యూస్ సోర్సెస్లో కానీ రిపోర్ట్స్లో కానీ వచ్చింది ఏంటంటే November 15-16 తారీఖుల్లో ఇండియాలో హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. SSMB 29 సినిమాకి సంబంధించింది. అక్కడే మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి అయితే రాబోతుంది. అసలు ఈ సినిమా ఏంటి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు టెక్నీషియన్స్ ఉన్నారు, ఎవరెవరు అసలు ఈ సినిమాలో ఉంటున్నారు చేస్తున్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ రోజులోనే తెలుస్తుంది. సో అందులో నో డౌట్ అట్ ఆల్. అందులో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్ అనేది RFC రామోజీ ఫిలిం సిటీలో అయితే జరగబోతుంది హైదరాబాద్లో. అక్కడ బిగ్గెస్ట్ సెట్ అయితే వేస్తున్నారు, అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ ఈవెంట్ కదా, డెఫినెట్గా చాలా గ్రాండ్గానే ప్లాన్ చేసి ఉంటారు, అందులో నో డౌట్. ఎందుకంటే ఈ సినిమా అనేది దాదాపు 120 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ మేకింగ్లో, హాలీవుడ్ రేంజ్లో సినిమా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి, మేకింగ్ చేయబోతున్నారు కాబట్టి, ఆ యొక్క సినిమాని మనకి ఎక్స్పీరియన్స్ చేసేలాగా మనకి తీస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈవెంట్ అనేది కూడా, అనౌన్స్మెంట్ ఈవెంట్ కూడా మనకి డెఫినెట్గా గ్రాండీర్గానే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. అక్కడైతే చేయబోతున్నారు. సో ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకి బేసికల్గా ఈ ఈవెంట్ని మనకి బేసికల్గా డిజిటల్గా పరంగా మనకి స్ట్రీమ్ చేసేది స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసరికి మన ముఖేష్ అంబానీ గారి యొక్క జియో హాట్స్టార్ అయితే తీసుకుంటుంది అనమాట. సో జియో హాట్స్టార్లో మనం ఈ ఈవెంట్ని అయితే చూడబోతున్నాం అఫీషియల్గా, చాలా గ్రాండీర్గా. మనకి మొబైల్స్లో కానీ, ట్యాబ్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ, పీసీస్లో కానీ, టీవీస్లో కానీ చాలా గ్రాండీర్గా అయితే చూడబోతున్నాం. ఈ ఈవెంట్ని స్ట్రీమ్ చేసేది స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసరికి జియో హాట్స్టార్. సో ఏ విధంగా వీళ్ళు రైట్స్ అనేవి సెక్యూర్ చేసుకున్నారో చూడండి. సెక్యూర్ విత్ ఎక్స్క్లూజివ్ రైట్స్ అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా ఈవెంట్ని అయితే ప్లాన్ చేశారు కాబట్టి దీనికి తగ్గట్టుగా ఫుటేజ్ కానీ, హైలైట్స్ కానీ, ఈవెంట్ కానీ మొత్తం కవర్ చేసేది జియో హాట్స్టార్.
సో దీనికి సంబంధించిన ఫుల్ రైట్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు, ఎక్స్క్లూజివ్ రైట్స్ అయితే. ఈ ఈవెంట్ మనం అందులో అయితే చూడబోతున్నాం. బేసికల్గా యూట్యూబ్లో కూడా వస్తుంది అనుకోండి, మీడియా ఛానల్స్ కూడా కవర్ చేస్తాయి. సో బేసికల్గా మనకి ఈవెంట్ అనేది ఫర్ లాంగ్ అనుకోండి, సేవ్ చేసుకోవాలన్నా, మెమరీగా ఉండాలనుకున్నా ఈవెంట్ ఎప్పుడైనా మనకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది అనుకోండి. ఇంటర్నేషనల్ పరంగా కూడా ఉపయోగపడాలి కాబట్టి స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసరికి జియో హాట్స్టార్ కింద తీసుకున్నారు. ఇంక తర్వాత మనకు బేసికల్గా చూసుకున్నట్లయితే ఈవెంట్ సంబంధించింది ఏవైతే అందులో ఉండే పోర్షన్స్ కానీ సెగ్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి యాక్టర్స్ యొక్క ఇంట్రోస్ అయితే ఉంటాయి. ఐ మీన్ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ ఇంట్రడక్షన్ పోస్టర్స్ అయితే ఫస్ట్ లుక్స్ అయితే ఉంటాయి. మనకి హీరో గారు కానీ, హీరోయిన్ గారు కానీ, విలన్ కానీ, ఇంకా మిగతా టెక్నీషియన్స్ కానీ వన్ బై వన్ రివీల్ చేస్తూ ఉంటారు. అదే అట్ ది సేమ్ టైం టైటిల్ని కూడా రివీల్ చేసే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వారణాసియే కన్ఫర్మ్ అనుకుంటున్నారు. ఇది రూమర్ కింద వచ్చింది, బట్ అనుకోకుండానే కన్ఫర్మ్ అయితే అనుకుంటున్నారు చాలామంది. బట్ అఫీషియల్గా మనకి తెలిసేది ఓన్లీ ఆ రోజే, నవంబర్ 15-16 రోజునే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే, అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినప్పుడే మనకి ఈ సినిమా టైటిల్ అయితే తెలుస్తుంది. అప్పుడు దాకా మనం వారణాసి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మ్యాక్సిమం వారణాసి కన్ఫర్మ్ అయిపోయింది, అది మాత్రం నో డౌట్ లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనకి ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసరికి ఎంఎం కీరవాణి గారు అని మన అందరికీ తెలిసిందే. కీరవాణి గారి గురించి తెలిసిందే కదా. అయితే మనకి మ్యూజిక్ తెలిసింది, అట్ ది సేమ్ టైం ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో తెలిసింది, ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా మనకు తెలిసింది. బట్ ఏదైతే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారో, ఈ ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బు పెడితేనే కదా సినిమా అనేది తెరకెక్కేది. అయితే ఈ ప్రొడ్యూసర్ వచ్చేసరికి కేఎల్ నారాయణ గారు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆయన బ్యానర్ వచ్చేసరికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్స్లో కేఎల్ నారాయణ గారు SSME 29 ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెరకెక్కింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఎంతో కొంత వీడియో గ్లిమ్స్ అయితే బయటకు వస్తుందని చెప్పేసి సోర్సెస్ నుంచి అయితే రిపోర్ట్ అయితే వచ్చింది. మ్యాక్సిమం మనకి వీడియో గ్లిమ్స్ ఉంటుంది, ఫస్ట్ లుక్స్ ఉంటాయి, అదేవిధంగా టైటిల్, ఇవన్నీ హడావుడ్స్ అయితే చాలా హడావుడ్లు అయితే ఉంటాయి. ఇంకా అక్కడ ఈవెంట్లోనే చూసుకుందరు. కానీ చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరగబోతుంది. విట్నెస్ అయితే చేయబోతున్నాం అతి త్వరలోనే, 1-2 వీక్స్లోనే మనం విట్నెస్ అయితే చేయబోతున్నాం, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన మన SS రాజమౌళి గారు, ఆయన యొక్క స్టోరీ కానీ, ఆయన యొక్క కాన్సెప్ట్ కానీ, ఆయన యొక్క విజన్ కానీ, ఈ సినిమాని అసలు గ్లోబ్ ట్రోటర్ కింద ఎలా తీసుకొచ్చారు, అదేవిధంగా ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ కానీ, మహేష్ బాబు గారి యొక్క లుక్ రివీల్ చేశారు కదా. మనకి ఏదైతే మహేష్ బాబు గారి చెస్ట్ మీద ఏదైతే శివుడు సంబంధించిన పెండెంట్ ఏదైతే ఉందో, ఆ లాకెట్ ఏదైతే ఉందో, శివుడు బొమ్మ కానీ, లేదనుకుంటే డమరుకం కానీ, త్రిశూలం కానీ, ఇలాగా మనకి ఆ లాకెట్ అనేది అద్భుతంగా ఉంది. డివోషన్ సంబంధించింది, శివుడికి సంబంధించింది. సో ఇది కూడా మనకి వారణాసికి తగ్గట్టుగానే కన్ఫర్మ్ చేసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మైథాలజీని కూడా టచ్ చేసినట్టుగా ఉంటుంది, హిందూ గాడ్స్కి సంబంధించిన కూడా టచ్ చేసినట్టుగానే ఉంటుంది. సో అన్ని విధాలుగా కలిస్తే కనుక ఈ సినిమా అనేది గ్లోబ్ ట్రోటర్ కాబట్టి ఆయన సినిమా అనేది ఏ విధంగా చేస్తున్నారు, అసలు కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆయన విజన్ ఏంటి అనేది తెలిగిస్తుంది. ఆ రోజు ఆయన చెప్పినప్పుడు మనకి కంప్లీట్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇది. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు అసలు రాజమౌళి గారు ఈ సినిమాని ఎలా లింక్ చేయబోతున్నారు. ఇక్కడ వారణాసి అనే సబ్జెక్ట్ పట్టుకొని, మైథాలజీ సబ్జెక్ట్ని పట్టుకొని, హిందూ గాడ్ సబ్జెక్ట్ పట్టుకొని గ్లోబ్ ట్రోటింగ్ ఏంటి, అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ హీరో ఎలా తిరుగుతాడు, అసలు ఏం చేస్తాడు. పైగా ఈ సినిమాకి గ్లోబ్ ట్రోటర్ ఏదైతే అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా అని చెప్పేసి ఒక జోనర్ అయితే ఇచ్చారు. అసలు ఏంటి, అసలు కంప్లీట్గా అడ్వెంచర్ ఉందా, థ్రిల్లర్ ఉందా, ఏ విధంగా ఉండబోతుంది మనకు కంప్లీట్గా రాజమౌళి గారు చెప్తేనే కానీ తెలీదు. నాకైతే చాలా తిరుగుతున్నాయి బుర్రలో, చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇంక చెప్పేది ఏం లేదు, ఇదే ఓవరాల్ అప్డేట్స్ అయితే. సో కంప్లీట్గా నేనైతే మీకు కవర్ చేసాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కానీ, నా ఎఫర్ట్స్ ఏమాత్రం నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, దాంతోపాటు మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ, వీడియోస్ కానీ రావాలంటే మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎప్పటి నుంచో చేస్తున్నాను. సో కొంచెం రికగ్నైజేషన్ అయితే రావాలని, కొంచెం పాపులర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా బిగినింగ్ స్టేజ్లో ఎంతో కొంత స్ట్రగుల్ అయితే ఉంటుంది. అది ఫేస్ చేస్తూనే ఏదో వీడియోస్ చేస్తూనే వస్తున్నాను.
మీకు కొంచెం మన వీడియోస్ నచ్చితే కనుక డెఫినెట్గా మన ఛానల్కి అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా SSMB 29 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ అప్డేట్ అయితే మీకు ఇచ్చాను అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.